హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను వన్ మోర్ స్టడ్స్ అనేవి చేశానండి. ఇయర్ రింగ్స్ అనేవి చాలా పెద్దవారికి చాలా బావుంటాయి. ఇప్పుడు అలా ఏం లేదు చిన్న, పెద్ద అని చిన్నవాళ్ళు గూడా స్టడ్స్ పెట్టుకుంటున్నారు. క్యూట్‌గా ఉంటున్నాయి. దీనికోసం నేను ఫస్ట్ హాఫ్ పర్ల్ తీసుకున్నానండి. ఇదేంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. దాని చుట్టూ ఒక స్టోన్ లైన్‌ని అటాచ్ చేశాను. ఫస్ట్ దీన్ని నేను వైట్ అండ్ బ్లాక్ థీమ్ లాగా చేద్దామనుకున్నాను గానీ, నా దగ్గరున్న బ్లాక్ నల్ల పూసలు కుదరలేదు అటాచ్ చేయడానికి. వెంటనే నా దగ్గర గ్రీన్ కలర్ స్టోన్స్ ఉంటే, ఈ కుందన్స్ ఉంటే అటాచ్ చేశాను. ఇది కూడా లుక్ చాలా వచ్చింది. మధ్యలో పర్ల్ అనేది పెద్దగా ఉంటే, ఈ స్టడ్స్ అనేవి అందంగా ఉంటాయండి. ఆ స్టోన్ లైన్ చుట్టూ ఈ గ్రీన్ కలర్ కుందన్స్ అనేవన్నీ మనం అటాచ్ చేసేసుకోవడమే అనమాట. సరే కానీ అక్క, ఇన్ని చేస్తున్నావు కదా, మరి బావ నిన్నేం తిడతలేదా డబ్బులు వేస్ట్ చేస్తున్నావని? ఎందుకు తిడతారు? ఆయనకింకా హ్యాపీ. ఫస్ట్‌లో గోల్డ్ కొనమంటే, ఈ 1 గ్రామ్ గోల్డ్‌యి యేసుకుంటున్నావు కదా! ఇవే సరిపెట్టుకో అనేవారు. ఇప్పుడేమో హ్యాండ్‌మేడ్ చేసేసరికి ఆ 1 గ్రామ్ గోల్డ్ కూడా కొనిపించట్లేదు. ఇగో ఇవి తయారు చేసుకుంటున్నావుగా ఇవి వేసుకో అంటున్నారు. అలా ఉంటది మీ బావ సంగతి. ఇలా నేను 2 ఇయర్స్‌కి 2 స్టడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నానండి. మంచిగా ఆరాక మనం కట్ చేసుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే, ఒక ఇయర్ రింగ్స్ తయారు చేసి, మళ్ళీ ఇంకొకటి వేరే రకం తయారు చేసుకునేలోపు ఇవి ఆరిపోతాయనమాట. సో, నీట్‌గా కట్ అవుతాయి. దీని ఎనకాల ఈ బ్యాక్‌ది స్టడ్‌కి బ్యాక్‌ది అటాచ్ చేసేసుకోండి. దాని పేరేంటో గుర్తు రావట్లేదండి. ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోలు రావాలంటే మన ఛానల్‌ని ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.